హలో అండి, ఆర్కే దమ్ సెట్ బేరింగ్లు అయితే తెచ్చేసుకున్నాను. వెల్డింగ్ వర్క్లు అయితే కొద్దిగా గమెన్ సెట్లో అక్కడక్కడ క్రాక్ వచ్చి ఉంటే వాటి కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేశాను. ముందుగా దమ్ సెట్ రాడ్ని తీసుకొని ఈ విధంగా ఫస్ట్ గమెన్ ఎక్కించుకోవాలి. రెండోది బేరింగ్ వేయాలి, మూడోది గమెన్ వేయాలి, నాలుగోది బుస్సు వేయాలి, ఐదోది కూడా గమెన్ వేయాలి, మళ్ళా బుస్సు వేయాలి. బుస్సు వేసిన తర్వాత గమెన్ వేయాలి. గమెన్ వేసిన తర్వాత రెండో బేరింగ్ కూడా ఎంటర్ చేయాలి. లాస్ట్ గమెన్ వేసిన తర్వాత పెద్ద వాసర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న వాసర్లు 2 వేయాలి. ఇంకా లూజ్గా అనిపిస్తే ఇంకా 2 వాసర్లు వేసి 32 సైజు నట్టు తీసుకొని ఫుల్ టైట్ చేయాలి. ఫుల్ టైట్ చేసిన తర్వాత దానికి రెండో నట్టు కూడా యాడ్ చేయాలి. రెండో నట్టు ఎందుకు అంటే దమ్ సెట్ ఫస్ట్ నట్టు లూజ్ అవ్వకుండా, బేరింగ్ లూజ్ అవ్వకుండా రెండో నట్టు అయితే సేఫ్టీగా గట్టిగా పట్టుకొని ఉంటుంది. అందుకనే రెండో నట్టు వేసుకోవడం వల్ల సేఫ్టీగా ఉంటుంది. టోటల్గా గమెన్ సెట్ అయితే రెడీ అయింది. ముందుగా దమ్ సెట్ పైన బేరింగ్ కింద కప్పులను అయితే ఈ రకంగా అమర్చుకోవాలి. అమర్చుకున్న తర్వాత ఆ కప్పులకి గ్రీస్ అయితే అప్లై చేయాలి. నా దగ్గర అయితే నార్మల్ గ్రీస్ అయితే లేదు, క్వాలిటీ గ్రీసే ఉంది. ఈ గ్రీస్ అయినా వాడండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ముందుగా అమర్చుకున్న కప్పుల పైన ఈ రకంగా రెడీ చేసి ఉన్న గమెన్ సెట్ని అయితే ఆ కప్పుల్లో బేరింగ్ కరెక్ట్గా సిట్టింగ్ అయ్యేటట్టు కూర్చోపెట్టాలి. పై కప్పులకు కూడా గ్రీస్ అప్లై చేసి వాటికి 26 సైజు 6 ఇంచుల బోల్ట్లను అయితే ఫుల్గా టైట్ చేసుకోవాలి. ఈ రకంగా బేరింగ్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దమ్ సెట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నా ఫుల్ వీల్స్ కూడా కొంచెం వెల్డింగ్ వర్క్ ఉంది. అలాగే సెంటర్ పాయింట్లో ఎక్స్ట్రా రింగ్ కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఈ వీల్స్ అయితే స్వరాజ్ ట్రాక్టర్కి వాడాను. ఈసారి అయితే జాన్ డీర్ 55 హార్స్ పవర్ బండికి పెడుతున్నాను. అందుకనే సేఫ్టీగా డబల్ రింగ్ అయితే వెల్డింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకోసం ముందుగా హోల్స్ మ్యాచ్ అయ్యేటట్టు సిట్టింగ్ చేసి వాటికి నట్టు బోల్ట్ని అయితే బిగించుకోవాలి. బిగించుకోవడం వల్ల హోల్స్ కరెక్ట్గా ఉంటాయి. తరువాత వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రకంగా ఫుల్ వెల్డింగ్ అయితే కొట్టుకోవాలి, ఎక్కడ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే మళ్ళీ థిక్నెస్ తగ్గిపోతుంది. ఈ రకంగా 2 ఫుల్ వీల్స్ దమ్ సెట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.